తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదని, సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేవలం మహిళలను ఉత్సాహపరిచేందుకే ప్రతి ఏటా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు రెండవ రోజు ఉత్సాహంగా జరిగాయి. 45వ డివిజన్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు. సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు. ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోడిపందాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగిమంటలతో సంక్రాంతి శోభను ముందే తీసుకువచ్చారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ ని ఈ పార్కును కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అలాగే ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ ఎదుర్కొంటే ఆర్ఎన్బి కాలనీ, అక్కడ మంచి కమ్యూనిటీ హాల్ మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టుకున్నాం 2014-19లో. గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఎంత గాలికి వదిలేరంటే గాలిగాళ్ళు లోపల ఉన్న వైర్లు దొబ్బేశారు, లోపల ఉన్న లైట్లు దొబ్బేశారు, లోపల స్విచ్ బోర్డులు లేపేశారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి రూములు కట్టిన దానికి డోర్లు లేపేశారు. లోపల సామాన్లు ఏవైనాయి అని అడిగితే సమాధానం చెప్పేవాడే లేడు. మరలా అన్ని లేపారు, సింకులు కమోట్లు కూడా లేపేశారని చెప్తున్నారు అన్న. చివరాఖరికి ఏం చేశాం? కార్పొరేషన్ నిధులతో కాదు, మనకు కూడా బాధ్యత ఉండాలి. స్వచ్ఛంద సంస్థ ఒకరిని అడిగి ఇప్పుడు 35 లక్షలతో కమ్యూనిటీ హాల్ వల్ల పనులన్నీ కూడా చేస్తా ఉన్నాం. 38 రమణ గారు ఊరుకుంటలేదు, 3 లక్షలు కూడా చెప్పమంటున్నారు. 38 లక్షలతో అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ, సంక్రాంతి సంబరాలు పండగ ఇంకా 10 రోజులు ఉందనగా ముందే సంక్రాంతి సంబరాలు వచ్చాయని ఆనందంతో మన 45వ వార్డులో 45వ వార్డు కోట్లింగలపేట దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ గారి ఆధ్వర్యంలో, అలాగే మిగిలిన మా వార్డు కార్యకర్తలు, పెద్దలు, చిన్నలు అందరి సహకారంతో మొత్తం మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆదిరెడ్డి వాసు గారు 5 ప్రైజులు, ఫస్ట్ ప్రైజ్ మంచి ప్రైజులు జరిగింది. మేము మిగిలిన 260 మందికి మేము కూడా ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రైజులు. ప్రతి ఏటా కూడా ఎమ్మెల్యే గారి ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ వదలకుండా ఈ 45వ వార్డుని ఎప్పుడు ప్రత్యేకంగా చూసి బాగా గుర్తింపు ఉంచి 45వ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు కూడా అందరినీ రమ్మని, మన ఆల్ డిపార్ట్మెంట్ రమ్మని, ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ నా దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ సమస్య ఉన్నప్పుడు పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ముగ్గులు పోటీ ప్రశాంతంగా సాగడానికి మా వార్డు ప్రజలు, మా నాయకులు అందరూ సహకరించేందుకు కృతజ్ఞతలు.